7వ ఎపిసోడ్. ఈ మధ్య కాలంలో సునంద మురళిని కాస్త దారిలోకి తీసుకురాగలిగింది. అతని కోపానికి ఎంతో మృదువుగా సంచరించేది. ఏమాత్రం విసుక్కునేదే కాదు. అతన్ని రాణిగా సాగించి, మీ పేరేంటి అని అడిగింది సునంద ఓ రోజు. మురళీధర్ టకీమని చెప్పాడు మురళి. మీరెవరినైనా ప్రేమించారా? రాణి నాకేమవుతుంది? రాణి నా ప్రేయసి, నన్ను మోసం చేసింది. ఏదో ఆలోచిస్తూ అన్నాడు. రాణిని ఇంకా మీరు ప్రేమిస్తున్నారా? ఎందుకు? మురళి నవ్వాడు, పిచ్చిగా నవ్వాడు. సునంద బెదిరిపోయింది. మళ్ళీ పిచ్చెక్కిందేమో అన్న భయం ఆమెకు వచ్చి లేచి నుంచుంది భయంతో. పారిపోకండి, నేను పిచ్చివాడిని కాదు. ఈసారి మీరు పిచ్చివాళ్ళు. నేనా? నిర్మల హృదయంలో జనించిన ప్రేమ నిశ్చలంగా ఉంటుంది. మీ రాణి ఆడది కాదు. ఆడదే అయితే దాని హృదయం వెన్నెల్లా ఉండేది. అది పాషాణం. అలాంటి చెంచల మనస్కురాల్ని ఇంకా అంటిపెట్టుకొని దాని పొందు కోసం ప్రాకులాడడంలో అర్థం లేదు. నేనే మీ స్థానంలో ఉంటే అదంతా నమ్మించి మోసం చేసినందుకు నిలువున పాతేసి ఉండేదాన్ని. ఆ రాణి అంతు తేల్చేదాన్ని. ఆమె కళ్ళలో నిప్పులు కురిశాయి. మురళి కళ్ళు కూడా చింత నిప్పుల్లా మారాయి. రోమాలు నిక్కబడుచుకున్నాయి, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అంతెత్తి మనిషి ఒక్క ఉదుటను లేచి సునందని 2 చేతుల మీద వేసుకుని, నా రాణిని పాతేస్తావా? నీ అంత చూస్తాను అంటూ గిరగిరా తిప్పేశాడు. బాబోయ్, డాక్టర్ డాక్టర్ అని సునంద గావు కేకలు వేస్తుండగా డాక్టర్ పరిగెత్తుకుని వచ్చేలోగానే అంతా జరిగిపోయింది. తను విసిరిన విసురుకి ఆమె నడుము నొప్పి పుట్టింది. ఆమె అదృష్టం బాగుండి మంచం మీద పడింది, లేకపోతే నడుము విరిగిపోవలసిందే. మోచేతులు అక్కడ కొట్టుకుపోయాయి. మంచం కోడు పొడుచుకొని నుదురికి చిట్లి రక్తం చిమ్మింది. డాక్టర్ ఆందోళనగా సునంద దగ్గరకు వచ్చాడు. ఆమె పరిస్థితి చూడగానే మురళి మీద పట్టరాని కోపం వచ్చింది ఆయనకి. నువ్వు మనిషివా పశువా అంటూ అతన్ని కొట్టడానికి చెయ్యెత్తాడు ఆయన. డాక్టర్ గట్టిగా అరిచింది ఆమె. అతను పిచ్చివాడు డాక్టర్, ప్లీజ్ అతన్నే అనకండి వారించింది. లేవబోయిన చెయ్యి ఆగిపోయింది. లేవలేకపోయింది ఆమె. అంత కోపాన్ని అణుచుకున్న సునంద దగ్గరకు వచ్చాడు ఆయన. మురళి తన్ను పట్టనట్టు మూలకెళ్ళి తనలో తనే ఏమేమిటో మాట్లాడుకుంటున్నాడు. సునంద నడుం బాధతో 4 రోజులు లేవలేకపోయింది. ఆ 4 రోజులు ఆసుపత్రికి రాలేదామె. ఆమె లేకపోవడంతో కుడిచేయి పోయినట్లయింది డాక్టర్కి. మురళిని ఇంటికి పంపించేయాలని నిశ్చయించుకున్నాడు. సునందకి విషయం చెప్పలేదు. అమ్మా ఆ మురళిబాబు 4 రోజుల నుంచి అన్నం నీళ్లు ముట్టడం లేదమ్మా. నా రాణి కావాలి అని ఒకటే పేచి. ఆ కాంపౌండర్ లేడు. అతను ఆ బాబుని హంటర్తో చావు బాధేశాడమ్మా. కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ వచ్చి చెప్పింది సర్వెంట్ మేడ్. సునంద మనసు నీరుగారిపోయింది. మళ్ళీ డాక్టర్ గారు ఏమనలా? ఏమంటారు, పంపించేద్దామని తిట్టారు అంది ఆమె. సునంద అలానే కుంటుకుంటూ వెళ్ళింది. మురళి స్పృహ తప్పిపోయి ఉన్నాడు. ఒంటి నిండా వాతలు. తీవ్రంగా కొట్టడం వల్ల అతని చొక్కా పీలికలుగా చిరిగిపోయింది. ఆ హృదయ విదారక దృశ్యం చూడగానే ఆమెకి ఎక్కడలేని జాలి, బాధ, కోపం ముంచుకొచ్చాయి. మురళి తలను ఒళ్ళోబెట్టుకుని తడిగుడ్డతో మొహమంతా అద్దింది. కొట్టొద్దు, వద్దు, నేను పిచ్చివాణ్ణి కాను. ఉలిక్కి పడుతూ కలవరిస్తున్నాడు. సునందకి దుఃఖం ముంచుకొచ్చింది. మురళి చెవి దగ్గర నోరు పెట్టి పిలిచింది. రాణి కావాలి పలవరించాడు అతను. నేను రాణినే, వచ్చాను అందామె మృదువుగా. మంచినీళ్ళు తాగాడు. ఆమె తాగించింది. కళ్ళు విప్పాడు. సునందను చూశాక అతని మొహంలో సంతోషంతో విప్పారింది. ఆమె చేతిని తీసుకుని నుదుటి మీద పెట్టుకొని గట్టిగా నొక్కాడు. మంచి గంధంలో చల్లగా ఉంది. ప్రేమగా ఆమె కళ్ళలోకి చూశాడు. అంతలోనే అతని ముఖం బాధతో ముడుచుకుపోయింది. నిన్ను చాలా దారుణంగా హింసించాను. ఆమె ఒడిలో తలదూర్చి అన్నాడు బాధగా. మీకు గుర్తుందా? ఆశ్చర్యంగా అడిగింది ఆమె. ఆమె 2 చేతులు పట్టుకొని ప్రాధేయపడుతూ అన్నాడు అతను. నన్ను క్షమించు. రాణిని ఎవరైనా ఏమన్నా అంటే నేను సహించలేను. ఏదో తెలియని ఉద్రేకం వచ్చేస్తుంది. ఆ ఉద్రేకంలో నేను ఏం చేసేస్తానో నాకే తెలియదు. కానీ ఇప్పుడు నా రాణి కంటే ఎక్కువ నువ్వు దేవతవి. నేను ఎంతగా కొట్టాను, తిట్టాను. నువ్వెందుకు నా మీద ప్రతీకారం తీర్చుకోలేదు? ప్రతీకారం భగవంతుడి వంతు. ఓ మంచి వ్యక్తి పిచ్చివాడి మీద పగ తీర్చుకోవడం అవివేకం. మురళి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. డాక్టర్,
మదన్ మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో 10 ఏళ్ళు పనిచేశాడు. ఆ తర్వాత మద్రాసు వచ్చి సొంతంగా ఆసుపత్రి పెట్టాడు. అతని భార్య పోయి 10 ఏళ్ళైంది. అప్పటి నుంచి అతడు పెళ్లి మాట తలపెట్టనే లేదు. వెనక పిల్ల జల్ల, పెద్ద దిక్కు అంటూ లేరేమో. పెళ్ళి అవసరమని అనిపించలేదు అతనికి. ఇప్పుడిప్పుడే ఈ మధ్య అతనికి పెళ్లి మీద కోరిక కలుగుతోంది. మొదట్లో సునందను చూడగానే అతనికేం అనిపించలేదు. కానీ రాను రాను అతని హృదయం ఆమెను కోరుతోంది. దాదాపు అతనికి 40 ఏళ్ళు ఉంటాయి. చామన ఛాయగా, దృఢంగా, ఎత్తుగా, బలిష్టంగా ఉంటాడు. అందగాడేం కాదు, చెంపలు నెరిశాయి. అతన్ని చూడగానే ఎరగని వాళ్ళు సైతం ఇతను డాక్టర్ సుమా అని ఇట్టే గ్రహించే పర్సనాలిటీ అతనిది. సునందతో తన కోరికను బయటపెట్టాలనుకున్నాడు. అతనెలా ఆమెను ప్రేమిస్తున్నాడో ఆమె అతన్ని అలాగే ప్రేమించాలని అతని ఉద్దేశం. అలా కాదని అతనే ముందు తన కోరిక బయటపడితే, ఆమె తిరస్కరిస్తే, ఒకవేళ అతని కోసం ఆమె ప్రేమించడం నేర్చుకుంటే అతను అది భరించలేడు. అందుకే ఆమెను ఆకర్షించుకోవాలి అని అనుకున్నాడు. అతను మురళిని ఇంటికి పంపే ఉద్దేశం మానుకున్నాడు. పూర్వం కంటే జాగ్రత్తగా రోగులను చూస్తున్నాడు. అలంకరణ మీద శ్రద్ధ పెరిగింది. మునుపటిలాగా సునందతో చనువుగా మాట్లాడడం మానేశాడు. ఆమె అతన్ని చూస్తోందో లేదో అని క్రీగంట చూపులు విసరడం ఆరంభించాడు. సునంద మాత్రం ఇవేవి పట్టించుకోలేదు. ఆమె తాపత్రయం అంతా మురళిని మామూలు మనిషిని చేద్దామనే. మురళి మారినట్లే అనిపిస్తున్నాడు. సునంద తన్ను ప్రేమిస్తున్నట్టు ఎక్కడా అనిపించలేదు డాక్టర్కి. ఇంకా జాప్యం లాభం లేదు అని అనుకున్నాడు. తనకు తానే వలచి వచ్చిన వనితలు అరుదు. ఏమైనా సరే ఆమె ఉద్దేశం ఆ రాత్రితో తేల్చుకోవాలి అనుకున్నాడు. సునంద తలంటోసుకుని బారెడు వెంట్రుకల మధ్య రిబ్బన్ కట్టింది. మల్లె చెండు తురిమింది. తెల్ల చీర, తెల్ల జాకెట్లో దేవకన్యలాగా ఉందామె. పైన సీలింగ్ ఫ్యాన్ తిరుగుతుంట మంచం మీద హాయిగా పడుకుని టేబుల్ లైట్ వెలుగులో ఆకర్షణ నవలు చదువుతోంది. మిస్ సునంద, తలుపు చప్పుడైంది. విసుగ్గా వెళ్ళి తలుపు తీసింది. ఖరీదైన సెంటు గుబహళించింది. అంతరాత్రి వేళ మదన్ రావడానికి కించిత్ ఆశ్చర్యపోయింది. మే ఐ కమిన్ అంటూ లోపలికొచ్చి కూర్చున్నాడు. ఏం తోచలేదు. నిద్ర పట్టకపోతే ఇలా వచ్చాను, అంతేనా? లేకపోతే మళ్ళీ మురళి ఏమైనా గొడవ చేశాడా? అబ్బబ్బా, ఇంటి దగ్గర కూడా ఆసుపత్రి విశేషాలేనా? మన మనుషులం కదా. మన జీవితాలు ఆసుపత్రికి అంకితమైపోయాయి. చాలాసేపు డాక్టర్ వృత్తి గురించి మాట్లాడి ఉన్నట్టుండి మంచినీళ్ళు అడిగాడు అతను. తెచ్చిందామె. అతని వేళ్ళు కావాలని తగిలించాడు ఆమెకి గ్లాస్ అందుకోబోతూ. ఆమె లెక్క చేయలేదు. అది అతను ఆమె అంగీకారంగా తీసుకున్నాడు. సునంద అతనికేసి ఎంతగా చూసింది. ఆమె చూపుల్లో చూపు కలిపి ఆమె చేయి పట్టుకొని మంచం మీద ఉన్న ఆమెని దగ్గరికి లాక్కున్నాడు. ఈ హఠాత్ పరిణామానికి దిక్కు తోచలే సునందకి. చాచి చెంప మీద కొట్టింది. చెంప తడుముకుంటూ లేచి నిలబడ్డాడు అతను. సారీ డాక్టర్, మీరు వెళ్ళొచ్చు. అతను అలా బయట కాలు పెట్టాడో లేదో తలుపులు ధబీలమని వేసేసింది సునంద. తలుపులు ఎవరో టకటకమని శబ్దం చేస్తున్నారు. కాంపోజిషన్ పుస్తకాలు దిద్దుతున్నదల్లా లేచి వెళ్ళి తలుపు తీసింది కళ్యాణి. ఎదురుగా ఒక ముసలతను నిలబడి ఉన్నాడు. మీకు రాజు ఏమవుతాడు? తమ్ముడేనా? ప్రశ్నించాడు. అవును. ఏ? సిగరెట్లన్నీ, సోడాలని, డ్రింకులని, కిళ్ళీలని, కాఫీలు, టిఫిన్లు అన్నీ అరువు తీసుకున్నాడు. 6 నెలల బకాయి, 125 రూపాయలు. బిల్లు ఇవ్వాలి. ఇదిగో ఇదిగో అంటాడు, అదిగో అంటాడు. 6 నెలల నుంచి తిప్పలు పడుతున్నాడు. మిమ్మల్ని అడిగి పోదామని వచ్చా. తల కొట్టేసినంత పనైంది ఆమెకు. 10 అడిగి తీసుకుంది. ఆ ముందు రోజే జీతం వచ్చింది ఆమెకు. దాంట్లోంచి 125 లెక్కబెట్టి ఇచ్చేసింది. అతని ముఖం చాటంత అయింది. ఎక్కడ కనిపిస్తే నేనెక్కడ అడుగుతానో నేను ముఖం చాటేసి మరో కొట్లో కొంటున్నారు మీ తమ్ముడు గారు. కావాల్సినంత అరువు తీసుకెళ్ళమనండి, ఎవరేమంటారు అని వెళ్ళిపోయాడు. డబ్బు ముట్ట చెప్పకముందు అతను మాట్లాడిన మాటల్లోని మర్యాద వేరు, ముట్టాక మాట్లాడిన ధోరణి వేరు. డబ్బులోనే ఉంది మర్యాద. రాజు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే మెడిసిన్కి పంపాలనుకుంది కళ్యాణి. కానీ అతను బొటాబొటి మార్కులతో ఆర్డినరీగా పాస్ అయ్యాడు. అందువల్ల బీఎస్సీ చదవాల్సి వచ్చింది. ఆ బీఎస్సీ అయినా పాస్ అవ్వలేదు. గ్రూపులు మిగిల్చేశాడు. నాటకాలు, కథలు, కవితలు అంటాడు. ఇవి తప్ప మరొక ప్రపంచం లేదు అతనికి. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు. ఆమె శ్రీమతి అవని, కుమారి అవని. ఆమెతో స్నేహం చేసుకోవడానికి
తహతహలాడుతాడు. ఎన్నాళ్ళు అక్కయ్య పోషించింది. ఎప్పుడు అక్క సంపాదన మీద బ్రతకడమేనా అన్న ఆలోచన లేదు. అక్క పోరగా కడతాడు పరీక్షకి. మళ్ళీ ఆ గ్రూపు తను సిద్ధం. విసుగుబుట్టి కళ్యాణి పోరడమే మానేసింది. ఇది సందుగదా అని అతను చదువుకి స్వస్తి చెప్పేశాడు. రాజు జీవితంలో ఎలా బ్రతకగలడా అన్నది ఆమె బెంగ. రవి ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. వైజాగ్లో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. తమ కోసం తన సుఖం త్యాగం చేసుకుని పెద్ద చదువు చదివిస్తున్న అక్కంటే ఎంతో ఇష్టం అతనికి. రవే పద్మ గురించి ఎన్నో ప్రశ్నలు వేశాడు. అక్క చదువుకుంటోంది అని చెప్పిందే తప్ప ఇక ఏ వివరాలు పద్మ గురించి చెప్పలేదు ఆమెకు. చిన్నక్క వైజాగ్లో ఉన్నట్టు అసలు తెలియనే లేదు రవికి. ఒకరోజు సెయింట్ మేరీస్ హాస్పిటల్ని చూడ్డానికి కొందరు మెడికల్ స్టూడెంట్స్ వెళ్ళారు. వాళ్లలో రవి కూడా ఉన్నారు. ఆసుపత్రి వార్డులను తిలకిస్తూ ఉండగా అతడి కళ్ళు అప్రయత్నంగా ఒక నర్సు మీద పడ్డాయి. గుర్తుపట్టాడు. ఓ చిన్నక్క! సంతోషంతో కేకేశాడు. నర్సు వేషంలో ఉన్న పద్మ తమ్ముడి కేసు చూసింది. తమ్ముడు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంది. కుశల ప్రశ్నలు వేసుకున్నారు ఇద్దరు. తన డ్యూటీ కాగానే తమ్ముడిని ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడ ఒక 7 ఏళ్ల పిల్లాడు పద్మని అమ్మ అని పిలవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఈ పిల్లాడెవరక్క? నీ మేనల్లుడు. అంటే నీ చిన్నక్క కుంకుమకు నోచుకోలేదురా. రవి అర్థం చేసుకున్నాడు. నీకు పెళ్ళైందని బాబని అక్కెప్పుడు చెప్పలేదే? అంత మంచి సంగతి ఏముందని. ఆ పూటకు అక్కడే భోంచేశాడు రవి. ప్రభుకుమార్ రవి దగ్గర బాగా చేరికయ్యాడు. కాసేపట్లోనే మామయ్య అంటూ వదలలేదు. మళ్ళీ కలుస్తానంటూ సెలవు తీసుకుని వచ్చేశాడు రవి. ఇదంతా వివరిస్తూ అక్కకి ఉత్తరం రాశాడు రవి. చిన్నక్క గురించి తనకింతవరకు ఏమీ చెప్పనందుకు కాస్త నిష్ఠూరంగానే రాశాడు. కళ్యాణి బరువుగా శ్వాస వదిలింది. రాజు పద్మ విషయం ఏమీ చెప్పలేదు. అతను అడగలేదు. వేళకి భోజనం చేయడం వెళ్ళిపోవడం అతని పని. ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో కళ్యాణికి తెలియదు. అడుగుదామనుకుంది కానీ సరైన సమాధానం రాదని ఊరుకుంది. మరొక రోజు మరొక సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి ఎప్పటి మాదిరిగా పుస్తకాల దగ్గరే కూర్చుంది కళ్యాణి. ఇది కళ్యాణి గారి ఇల్లే కదూ? ఎవరో అడగడం విని బయటకు వచ్చింది. నేనే కళ్యాణిని. ఆ అపరిచిత వ్యక్తికేసి ఆశ్చర్యంగా చూస్తూ అందామె. మీకోసమే వచ్చాను. కళ్యాణి ఆశ్చర్యంగా ఆమెను లోపలికి పిలిచి కూర్చోమని. నా పేరు సీత. నేను ఆంధ్రా బ్యాంకులో క్లర్క్గా వర్క్ చేస్తున్నాను. ఆమె ఎందుకు వచ్చిందో ఏమిటో కళ్యాణికి అర్థం కాలేదు. కాసేపటి వరకు ఇద్దరి మధ్య మౌనం లాస్యం చేసింది. ఆమె అంది, రాజు మీ తమ్ముడు కదూ? కళ్యాణి గుండె గుబుక్కుమంది. మళ్ళీ ఏ అవాంతరం ఉంచుకొచ్చిందో అని. మా తమ్ముడు మీకు తెలుసా? పేలవంగా అడిగింది. మా వారు హై స్కూల్లో మాస్టర్. మా చెల్లెలు శారద ఇక్కడే ఆడపిల్లల కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అది నాలా ఉండదు, చాలా అందంగా ఉంటుంది. మా చెల్లెల్ని చూసి మా వారితో స్నేహం చేశాడో లేకపోతే మా వారి ఫ్రెండో తెలియదు కానీ మీ రాజు తరచూ మా వారి కోసం మా ఇంటికి వచ్చేవాడు. నేను వారు లేని సమయంలో మా చెల్లెలు ఇంట్లో ఉన్న సమయం చూసి వచ్చేవాడు. ఇద్దరి మధ్య ప్రేమాయణం జరిగింది. చేసుకుంటే రాజునే చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతానంటోంది. మా వారు రాజును కదిలిస్తే నాకేం తెలుసు? నేనెప్పుడు ఆ పిల్లని ప్రేమించలేదు. అసలు ఆ దృష్టే నాకు లేదు. ఆ పిల్లే అలా చనువు తీసుకుంది. దీనికి నేను బాధ్యుణ్ణి కాను అని ముఖం తిప్పేసుకున్నాడు. మా చెల్లెలు తెగ బెంగపడి బాధపడుతోంది. మీరు అక్కగారు కదా, మీ వల్ల ఏమైనా న్యాయం జరుగుతుందని ఇలా వచ్చాను అందామె. కళ్యాణి ఆలోచనలో పడింది. తమ్ముడి మీద ఎక్కలేని కోపం ముంచుకొచ్చింది. అతనంటే అసహ్యం కలిగింది ఆమెకు. శారద మీద జాలేసింది. ఎవరి మీద ఏముండి ఏం చేయగలదామె? సీతగారు, మీరేం అనుకోకపోతే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను. నా చెల్లెల్లాంటి గతే నా చెల్లెలికి పడితే నా తమ్ముళ్ళలాంటి మనిషికి మాత్రం ఇచ్చి పెళ్లి చేయను. సీత తెల్లబోయింది. మీరు ఈ ముక్కేనా చెప్పేది? అంది బాధగా. వినండి సీత, నా మాటలన్నీ విని మీకేది భావ్యంగా ఉంటే అలా చేద్దాం. వాడు రెక్కలు వచ్చి రాని పక్షి. చదువు అంటలేదు, వ్యాపారం చేసే దక్షత లేదు, వెనక ఏ ఆస్తి లేదు. నా మాట వినడు, ఇంటి పట్టున ఉండడు. మీ చెల్లెల్లాంటి స్నేహితురాళ్ళు ఎందరో వాడికి. కట్నం లేనిదే తాళి కట్టడు. వాడి జల్సాలకి డబ్బు కావాలి. నా విషయం అంటారా? వీళ్ళ చదువులని నా సంపాదన మీదే. ఇంకా ఒక్కొక్కరిని కుటుంబాన్ని పోషించే ఓపిక నాకు లేదు. మీ పిల్ల ఏం సుఖపడుతుంది?
ఇలాంటి వాడిని కట్టుకుని? ఆలోచించండి నిష్కర్షగా చెప్పింది. సీత మొహం మాడిపోయింది. మంచి వరుణ్ణి, అన్ని విధాల అమ్మాయికి తగిన సంబంధం చూసి పెళ్లి చేయండి. ఆ విషయం మాకు తెలుసు. ఇన్ని చదవడం ఎందుకు? మాకు ఇష్టం లేదని చెప్తే పోలా అంది సీత కోపంగా. కళ్యాణి నివ్వరపోయింది. నిజం చెప్తే ఎవరికైనా నిష్ఠూరంగా ఉంటుంది. ఏ అక్క తన తమ్ముల్లో ఎన్ని లోపాలున్నా ఎంత నగ్నంగా చెప్పదు. అందుకే ఆవిడ ఆమె మాటల్లో స్వార్థాన్ని చూసింది. కొంపదీసి దానికి ఏ గర్భమో దాపరించినా ఇలా అయ్యేదే కదా. కళ్ళు తుడుచుకుని సీత. కళ్యాణికి ఆమె మీద అసహ్యం వేసింది. ఇంత చేసినా తనను నమ్మదే. పిల్లల్ని హద్దులో పెట్టుకోవడం చేతగాని వాళ్ళకి ఏమైనా వస్తాయి అంది. కళ్యాణికి శారద మీద సీత మీద జాలే కలిగింది. తమ్ముడిని వెనకేసుకొచ్చి వాళ్ళనంత మాటలు అన్నానే అని బాధపడింది ఆమె. ఏ అన్యాయం జరిగినా సంఘంలో ఆడదే బలైపోతుంది, కానీ మగాడికి చీమ కుట్టినట్టయినా ఉండదు. ఆడపిల్లల బాధ వాళ్ళని కన్న వాళ్ళకే తెలియాలి. పోరున ఏడుద్దామనిపించింది. రాజు మీద చాలా కోపం వచ్చింది. వాడి మీద ఆశలతో శారదలాంటి అమాయకులు ఎందరో బలైపోతున్నారు. రేపు ఎవరైనా వచ్చి నా కూతురికి మీ తమ్ముడి వల్లే గర్భం వచ్చింది, ఏం చేసుకుంటారో మీదే భారం అని పెద్ద మనుషుల్ని పెట్టి తన తమ్ముడి చేత ఆ పిల్ల మెళ్ళలో 3 ముళ్ళు వేస్తే ఇక తనేం కావాలి? వాడు బజారు తిరుగుళ్ళు మానడు. వాడి పెళ్ళాన్ని పిల్లల్ని ఇంకా తను పోషించాలి. జీవితాంతం ఈ బాధ్యత తప్పదు. వణికిపోయింది ఆమె. రాత్రి ఎప్పుడో వచ్చాడు రాజు. కళ్యాణి లేవలేదు. వంటింట్లోకి వెళ్ళి కాస్త మజ్జిగ తాగి పడుకున్నాడు. పొద్దున్నే రాజు ఎక్కడికో వెళ్ళాడు షోక్గా తయారై. కళ్యాణి ఆ రోజు కాలేజీకి సెలవు రాసి సురేంద్ర దగ్గరికి వెళ్ళింది. అకస్మాత్తుగా ఓడిపడ్డందుకు ఆశ్చర్యపోయాడు సురేంద్ర. దుర్గమ్మ కళ్యాణిని వింతగా చూసింది. దుర్గమ్మకి ఆమెని పరిచయం చేశాడు సురేంద్ర. రాధకి ఇప్పుడు 3 పిల్లలు. ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకుంది. రాధ 3వ పిల్లాడు దుర్గమ్మ దగ్గరే పెరుగుతున్నాడు. వాడికి సురేంద్రని పెదనాన్న అనడం చేతగాదు, అందువలన నాన్న అనే పిలుస్తాడు. ఆ సంబోధన విని కళ్యాణి రవంత ఆశ్చర్యపడకపోలేదు. ఈ అబ్బాయి ఎవరు? అడగకుండా ఉండలేకపోయింది. అప్పుడు విశదంగా చెప్పాడు సురేంద్ర. భోజనాలు అయ్యాక తీరిగ్గా ఉన్నప్పుడు చెప్పింది ఆమె రాజు గురించి. అంతా విని అన్నాడు సురేంద్ర, సరే ఇక్కడ నాకు తెలిసిన ఒక పత్రికా ఎడిటర్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడి సబ్ ఎడిటర్ పోస్ట్ వేయించగలను. ముందు జీతం తక్కువే, ఆ తర్వాత పెంచుతారు. కళ్యాణి ఒప్పుకుంది. వెంటనే ప్రయాణమై వచ్చేసింది. రాజుతో చెప్పింది. ఏ గుణానున్నాడో రాజు వెంటనే ఒప్పేసుకున్నాడు. వెంటనే విజయవాడకి వెళ్ళి ఉద్యోగంలో ప్రవేశించాడు. కళ్యాణికి సగం భారం తీరినట్టయింది. సురేంద్ర రూపాన్ని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని నమస్కరించింది. సునంద మర్నాటి నుంచి ఆసుపత్రికి రాదేమో అనుకున్నాడు డాక్టర్ మదన్. కానీ సునంద ఆసుపత్రికి వచ్చింది. ఏమీ అసలు జరగనట్టే వ్యవహరించింది. మురళి ఎడ ఇంకా శ్రద్ధ పెరిగింది ఆమెకు. సునంద రాగానే గుడ్ మార్నింగ్ మిస్ అంటున్నాడు. డాక్టర్ రాగానే లేచి విష్ చేస్తున్నాడు. మొరాయించడం, పిచ్చిగా తినడం, కొట్టడం పూర్తిగా మానేశాడు. సునంద చెప్పినట్టల్లా వింటున్నాడు. తెలివిగా సమాధానాలు ఇస్తున్నాడు. సునందని రాణి అనడం మానేశాడు. మిస్ అని పిలుస్తున్నాడు. సునంద ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి. డాక్టర్ మదన్ కూడా సంతోషించాడు. ఇది మీకే కాదు గర్వకారణం, మన ఆసుపత్రికే ఘన విజయాన్ని సాధించి పెట్టారు. మిమ్మల్ని ఎలా అభినందించాలో మాటలు రావడం లేదు అన్నాడు. మురళిని ఇంటికి పంపించడానికి అతని తల్లిదండ్రులకు ఉత్తరం రాశాడు డాక్టర్. ఎన్నాళ్ల పరిచయం ఒక్కమారు బంధాలను తెంచుకొని సాగిపోతుంది అని బెంగగా ఉంది సునందకి. ఇక మురళి సంగతి సరే, అతని మనసులో లేదని, సునందని వదిలి వెళ్ళడానికి అతనికి ఏమాత్రం ఇష్టంగా లేదు. ఒక స్త్రీ అతని హృదయాన్ని గాయపరిచింది. మరొక స్త్రీ ఆ గాయాన్ని కడిగి కట్టుగట్టింది. ఒక స్త్రీ అతన్ని పిచ్చివాణ్ణి చేసింది. మరొక స్త్రీ అతన్ని మంచివాణ్ణి చేసింది. ఒక స్త్రీ రూపం అతడికి దెయ్యంలా కనిపిస్తే మరొక స్త్రీ రూపం అతనికి దేవతలా కనిపించింది. అనుకోకుండా అతనిలో సునంద ఎడల ప్రేమ పెళ్ళుబికింది. సునంద లాంటి స్త్రీ భార్య అయితే ఆ భర్త జీవితం ధన్యం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సుమా అంటే ఏమంటుందో ఏమో అని కూడా తన్ను ప్రేమించదేమో. ఏదీ లేకపోతే తన ఎడ అంత ప్రేమ కనపరచగలదా? అంత చనువుగా మసలగలదా? తాను వెళ్ళిపోతానంటే ప్రేమలేని మనిషి అయితే అంత దిగులుగా ఉంటుందా? సునంద వచ్చింది.
ఆమె ముఖం మబ్బుల్లోని చంద్రుని మాదిరిగా ఉంది. మిస్, అలా ఉన్నారే? మిస్టర్ మురళి, మీరు వెళ్ళిపోతున్నారే అన్న బెంగ తప్ప నాకే దిగులు లేదు. మీరు ఇలా పేషెంట్లు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అంతా అంటే ఒక్కొక్క పేషెంట్ గురించి ఇలాగే బాధపడతారా? లేదు, అందరినీ ఎంతో సంతోషంగా పంపేదాన్ని. మరి నా విషయంలో మీతో ఇది నాకు 1 ఏడు 2 ఏళ్ళు పరిచయం కాదు, 6 ఏళ్ల అనుబంధం ఇది. అంత తొందరగా మిమ్మల్ని ఎలా మర్చిపోగలను? మిస్, నాకు అలాగే ఉంది. నేను ఇంకా పిచ్చివాడిగా ఉన్నా బాగుండేమో అని అనిపిస్తోంది అని అన్నాడు. పిచ్చివారు కాదు కాబట్టే మనిషిలోని మానవత్వాన్ని, మమతల్ని గుర్తించగలుగుతున్నాను. మిస్, నేను ఒకటి అడగనా? అడగండి. మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? నాకు పెళ్ళేంటి అంటే, ఈ జీవితం మానవ సేవకు అంకితమైపోయింది. పెళ్లి ప్రసక్తే లేదు. వివాహం కాగానే ఉద్యోగం మానేయచ్చు కదా. వివాహం అన్నది ఒక జంట జీవిత సమస్య, కానీ నా ఉద్యోగం అన్నది కొన్ని వందల ప్రాణుల జీవిత సమస్య. ఈ విశ్వమంతా నాదే అన్న భావనలో ఉన్న ఆనందం, సంతృప్తి నాకు నాది, నా వాళ్ళు అన్న దాంట్లో నాకు కనిపించలేదు. ఆమె ఇంత చెప్పాక నన్ను చేసుకోండి అని అడగలేకపోయాడు మురళి. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆమె అంది, మిస్టర్ మురళి, మీరు మీ రాణిని ఎందుకు క్షమించకూడదు? క్షమించండి మిస్. మళ్ళీ ఆమె ముఖం చూడడం జీవితంలో జరగదు. మీకు రాణికి ఎలా పరిచయం కలిగిందో అదైనా చెప్తారా? రాణి బందర్ కాలేజీలో చదువుకునేటప్పుడు నేను అక్కడ ఓ ఫామ్ మేనేజర్గా ఉండేవాడిని. ఆమె నాకు ఓ సినిమా హాల్లో పరిచయమైంది. అదే మా ఇద్దరి మధ్య ప్రేమ కారణం. అంతకంటే మీతో ఏం చెప్పగలను? అయిష్టంగానే చెప్పాడు. పోనీ ఇది చెప్పండి, ఆమె ఏ పరిస్థితుల్లో ఎందుకు మిమ్మల్ని తిరస్కరించిందో చెప్పగలరా? చెప్పలేను. ఆమె నన్ను పెళ్లి చేసుకుంటానంది, నమ్మించింది. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి నా ఉద్యోగం మానివేసి మరి ఆమె వెంట పిచ్చివాడిలాగా తిరిగాను. చివరికి ఓనాడు నన్ను అమాంతం తిరస్కరించింది. నిన్ను పెళ్లి చేసుకోను అంది. కారణం అడిగాను. నా తప్పేమైనా ఉంటే మరి సవరించుకుంటానని బ్రతిమిలాడాను. ఆమె చెప్పలేదు. నేను ఇంటికి వస్తే తలుపులు మూసుకుంది. నా మొహం చూడ్డానికి సహించేదే కాదు. ఆమెని మర్చిపోలేక, ఆమెని పొందలేకపోయానే అన్న దుఃఖం వల్ల, ఆమె నన్ను మోసం చేసింది అన్న కక్ష వల్ల నేను పిచ్చివాడిని అయిపోయాను. కానీ దేవత లాంటి మీ సహచర్యం వల్ల నేను మళ్ళీ మనిషిని అయ్యాను. మురళి వైపు చూసింది. అతడు ఎటో దిగులుగా చూస్తున్నాడు. రాణి గురించి ఆలోచించడం మానేయండి. ఆమె బ్రతుకు ఆమె చూసుకుంది. ఆమె బ్రతుకులో ఆమెకు ఆనందం ఉందేమో అది ఆమెకే తెలియాలి. ఇకపోతే మిస్టర్ మురళి, మీకు కావాల్సినంత భవిష్యత్తు ఉంది. అందని వాటి కోసం చూస్తూ ఆకాశ హర్మ్యాలు నిర్మించుకున్న అందిన వాటిలో ఆనందం వెతుక్కోవడం మంచిది. మురళి ఇంకేం మాట్లాడలేదు. సునంద అతని వద్ద సెలవు తీసుకుని వచ్చేసింది. ఆ మర్నాడే మురళి తల్లిదండ్రులు వచ్చారు. మళ్ళీ మనిషిగా మారిన కొడుకుని చూసి డాక్టర్ని వాళ్ళు ఎంతగానో పొగిడేశారు. మీ పొగడ్తలకి నేను కాదు అర్హుణ్ణి, ఈమె అంటూ వాళ్ళకి సునందని పరిచయం చేశాడు. మురళి తల్లి కాసేపు సునందని పరీక్షగా చూసింది. ఈ పిల్లని ఎక్కడో చూసినట్టుగా ఉందండి అంది భర్తతో నెమ్మదిగా. అలా నాకు ఉందే, బహుశా ఏరియాల్లోనో చూసుంటాం అన్నారు ఆయన. ఆవిడ ఆప్యాయంగా సునందని చూసింది. నా బిడ్డను నాకు తిరిగిచ్చావమ్మా, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇవే కాళ్ళు అనుకో. సునంద చేతుల్ని కళ్ళకద్దుకుంది ఆవిడ. సునంద ఆనందం అంతా ఇంత కాదు. మీరు పెద్దవారు, అలా అనకండి పిన్ని గారు. దీంట్లో నేను చేసిందేముంది అంది ఆనంద బాష్పాలు రాలుస్తూ. మురళి తల్లిదండ్రులు ఆమెకు ఒక పట్టుచీర, జాకెట్టు, పువ్వులు, పళ్ళు ఇస్తూ 1016 ఇచ్చారు. డాక్టర్కి ఫీజు ఘనంగానే ఇచ్చారు. మురళి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చాలా బాధపడ్డాడు. సునంద కన్నీళ్లతో వేడుకోలు ఇచ్చింది అతనికి. ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద కలిశాడు మురళి. మిస్, జీవితంలో ఎప్పుడైనా మీకు ఏదైనా అవసరం కలిగితే నేను తప్పక సహాయం చేసి తీరుతాను అంటూ ఆమెకు తన చిరునామా ఇచ్చాడు. వెళ్తూ వెళ్తూ ఆమె చేతిని ముద్దు పెట్టుకుంటూ మరీ వెళ్ళాడు. మురళి వెళ్ళిపోయాక సునంద మళ్ళీ కొన్నాళ్ళ వరకు మామూలు మనిషి కాలేకపోయింది. మురళిని చూస్తున్నప్పుడంతా ఆమెకు తన తల్లి, తండ్రి, సురేంద్ర, కళ్యాణి వీళ్ళంతా గుర్తొచ్చేవారు. సురేంద్రతో తనకు పరిచయానికి మూలం మురళి అని తలుచుకున్నప్పుడంతా మురళి తనకెంతో ఆత్మీయుల్లాగా అనిపించేవాడు. అదే మురళిపై ఆమెకున్న అభిమానంలో ప్రత్యేకత.
రోజు సాయంకాలాలు ఎటో అటు వ్యాహ్యాలకి వెళ్ళే అలవాటు ఆమెకు. బీచ్కి వెళ్దామని సిద్ధపడుతుండగా అనుకోకుండా శ్రీదేవి భర్త వచ్చాడు. ఆయన్ని చూసి ఎంతో మర్యాద చేసింది సునంద. ఈ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా? మరి ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.